హాయ్ అండి. నమస్కారం. ఈ వీడియోలో హలో. మనము పేపర్ తోటి పాగడి ఎలా హలో. ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాము. ఈ పాగడిని పేట అని కూడా అంటారు. డస్టర్ అని కూడా అంటారు. ఇది రాజస్థానీ వాళ్ళు మంచిగా యూజ్ చేస్తారు. ఎప్పుడు పాగడి కలర్‌ఫుల్ పాగడీస్ వాళ్ళు వేర్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇది మనం కృష్ణుడికి కూడా యూజ్ చేయవచ్చు. బట్ ఇదే మోడల్‌లోటి మనకెన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో అవి హలో. మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్ మోడల్ చూపిస్తున్నాను. ఓన్లీ పేపర్ స్ట్రిప్స్ కట్ చేసుకొని మనం ఎంత బ్యూటిఫుల్ పాగడి అనేది మనం ప్రిపేర్ చేయొచ్చో చూడొచ్చు. సో, ఇక్కడ నేను మెజర్‌మెంట్లు కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా! ఈ విధంగా మనము ఆ మెజర్‌మెంట్స్ యూజ్ చేసుకొని ఎలా పేపర్ కటింగ్ చేస్తున్నానో చూడండి. సేమ్ అదే మెజర్‌మెంట్ తోటి మీకు ఇక్కడ నేను కటింగ్ అనేది కూడా క్లియర్‌గా చూపెడుతున్నాను. సో, తెలియని వాళ్ళు ఉంటారు కదండీ! మీకు తెలిసినట్టయితే దీన్ని స్కిప్ చేసి మీరు నెక్స్ట్ బిట్ చూసుకోవచ్చు. సో, తెలియని వాళ్ళ కోసం నేను ఇంత ప్రాపర్‌గా చూపెడుతున్నాను. సో, ఈ విధంగా నేను ఫుల్ స్ట్రిప్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సెంటర్ పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి సెంటర్ పాయింట్‌కి మనకి ఎక్కడ వరకు మనకు ఇది కర్వ్ అనేది వస్తుందో నేను ఆ కర్వ్‌ని కట్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మిడిల్ నుంచి నేను 6 సెంటీమీటర్ వరకు అటు 3 సెంటీమీటర్ ఇటు ఒక 3 సెంటీమీటర్ తీసుకొని అలా నేను షార్ప్ పాయింట్ అనేది ఇచ్చాను. సో, డౌన్ సైడ్ కూడా మనకు కటింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ షేప్‌గా మనకు కనిపించాలి కదా! ఫేస్‌కి కరెక్ట్‌గా మనకు ఒక షేప్ అనేది పెడితే మన లుక్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా నేను కర్వ్ అనేది ఇచ్చాను. సో, ఈ విధంగా స్ట్రిప్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే మన ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది. ఇక్కడ నేను బేసిక్‌గా మీకు ఈజీ వేలో చూపించడానికి స్కెచ్ పెన్ తోటే నేను ఐడియా అనేది ఇస్తున్నాను. సో, ఫ్రంట్ నేను 3 స్ట్రిప్స్ పేపర్ అని పెట్టాననమాట. సో, అందుకే 3 డిఫరెంట్ కలర్స్ తోటి ఎలా మనము అలా పేపర్ కటింగ్ చేసుకోవాలో అనేది నేను స్కెచ్ పెన్ తోటే చూపిస్తున్నాను. సో, పేపర్‌తో కూడా చూపించున్నాను. సో, ఇది సింపుల్ ఐడియా కోసం నేను ఐడియా ఇస్తున్నది. స్కెచ్ పెన్నులతోటి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలకి కావాలంటే ఇవి ఈజీ మెథడ్‌లో చేయించొచ్చు. బట్ కానీ ఇక్కడ నేను ప్రాపర్‌గా చూపించట్లేదు. మీకు కావాలంటే క్లియర్‌గా చేశారంటే లుక్ మటుకు పర్ఫెక్ట్ వస్తుంది. సో, ఈ విధంగా మనకు అలా కావాలి. 3 పీసెస్ వచ్చేసి మనకు 3 చార్ట్ పేపర్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి. నేను తీసుకున్న సైజ్‌కి అయితే 3 కలర్ పేపర్స్ నేను ఇక్కడ యూజ్ చేశాను. మీకు కావాలంటే మీరు తీసుకునే మెజర్‌మెంట్‌ని బట్టి మీరు పేపర్ అనేది ఎంత కావాలో అంత యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇటుపక్క సైడు ఉండే పెద్ద స్ట్రిప్‌ని నేను కట్ చేసుకుంటున్నాను. సో, సేమ్ క్లాత్‌లో అయితే మనము ఇది పాగడి అనేది చుడతామో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ టర్బన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, టర్బన్ లుక్ కావడం కోసము ఈ విధంగా నేను 3 స్ట్రిప్స్ కట్ చేశాను. ముడతల్లాగా అండి స్టెప్స్ వస్తాయి కదా! మనము ఫీడ్స్ పెడతాం కదా! ఫీడ్స్ పెట్టినట్టుగా ఈ విధంగా 3 పేపర్స్ నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. దానికోసం చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేసుకొని ఈ విధంగా నేను గమ్‌ని అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. సో, అక్కడ చూస్తున్నారు కదా! సేమ్ అదే ప్రాసెస్‌లో నేను 3 స్ట్రిప్స్ అనేది కట్ చేశాను. ఎందుకంటే సేమ్ మనకు క్లాత్‌తో చేసిన పాగడి లుక్ కావాలి అంటే ఈ విధంగానే చేస్తేనే మనకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మీకు కావాలంటే నేను ఇక్కడ సేమ్ డిఫరెంట్ కలర్ యూజ్ చేశాను. మీకు కావాలంటే వేరే కలర్స్ ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. నాకొచ్చేసి సింపుల్ ప్రాసెస్‌లో నేను ఈ కలర్ తోటే ఫుల్ పాగడి సెట్ అనేది రెడీ చేసుకున్నాను. సో, ఈ విధంగా నేను 3 స్ట్రిప్స్ ఈ విధంగా గ్లూ వేసుకొని పెట్టేశానండి. నెక్స్ట్ బిగ్ స్ట్రిప్ కట్ చేసుకున్నాను కదా! లెఫ్ట్ సైడ్‌ది. ఆ లెఫ్ట్ సైడ్ వన్ అయితే ఈ 3 పీసెస్ ఇక్కడ అతికించిన తర్వాత దానిపైన ఫస్ట్ అతికించాలి మనము. బిఫోరే దాన్ని అతికించామంటే ఇవి పైకి కనిపిస్తాయి. అది బాగా లుక్ ఉండదనమాట. ఫస్ట్ మనం ఈ చిన్న చిన్న పీసెస్ ఈ ఫీట్స్ లాగా తయారు చేసుకున్నాం కదా! స్టెప్స్‌గా దానిపైన ఈ బిగ్‌ది అనేది మనము స్టిక్ చేయాలి. అలా స్టిక్ చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్ పాగడి లుక్ అనేది మనకు వస్తుంది. చూసారా? ఆ విధంగా ఇక్కడ నేనేం చేశానంటే ఫోమ్ షీట్స్ వస్తాయి కదా! గ్లిట్టర్ ఫోమ్ షీట్స్ అవి తీసుకొని సైడ్స్ కొంచెం మనకు షేడింగ్ కోసం అండి. గ్లిట్టర్ షేడ్ కోసం నేను ఆ విధంగా స్ట్రిప్ కట్ చేసుకొని ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ స్ట్రిప్‌ని అటు సైడ్ ఇటు సైడ్ అతికించాను. చూడండి లుక్ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది. మీకు కావాలంటే నేను స్ట్రిప్ యెల్లో కలర్ పెట్టున్నాను కదా! మీకు కావాలంటే వేరే కలర్ అయినా తీసుకోవచ్చు. మీరు ఆ స్ట్రిప్‌ని కూడా మీరు కలర్ చేసేసి కూడా ఈ విధంగా చేయొచ్చు. బట్ నేను ప్లెయిన్ స్ట్రిప్‌కి ఓన్లీ యెల్లో కలర్ బేసే తీసుకున్నాను.
దానికి నేను స్కై బ్లూ ఇస్తున్నాను కాబట్టి నాది లుక్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. మీరు కావాలంటే దానికి కూడా మీరు ఏ కలర్ మీకు పాగడి తయారు చేసుకుంటున్నారో దాన్ని ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ ప్రిపేర్ చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, పైన నేను పాగడికి మెయిన్ ఉండాల్సింది సో ఫ్యాన్ ఎఫెక్ట్ లాగా మనము కర్వ్ అనేది ఒకటి ఇస్తాం కదా, ఫెదర్ లాంటిది. ఆ ఫెదర్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఫెదర్ అనేది కొంతమంది చాలా కష్టంగా పెడతారు, ఇది నేను సింపుల్ వేలో చేశాను. ఫస్ట్ ఒక స్మాల్ పీస్ తీసుకొని అలా స్టెప్స్ డివైడ్ చేసుకొని ఇలా ఫెదర్ అనేది ప్రిపేర్ చేశాను. సో సేమ్ అలాగే ఒకటి నేను పేస్ట్ చేసిన తర్వాత ఇంకొక స్ట్రిప్ తీసుకొని సేమ్ ఆ విధంగా ఫెదర్ లాగా అక్కడ ఆ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ నుంచి మనం ఇక్కడ పుల్ చేసామంటే కరెక్ట్ షేప్ వస్తుందండి. అందుకోసం 2 స్ట్రిప్స్ చూస్తున్నారా, ఆ విధంగా నేను 2 స్ట్రిప్స్ అంటిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్ ఫ్యాన్ ఫెదర్ మనకి ఎలా అయితే ఫెదర్ ఉంటుందో అదే లుక్ వస్తుంది. చూడండి, మనం క్లాత్తో అయితే ఎలా తయారు చేస్తామో సేమ్ అలాగే కుచ్చుళ్ళు లాగా మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అందుకోసమే నేను ఆ విధంగా అప్లై చేశాను. సో ఇక్కడ నేను ఇది చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి బ్యాక్ సైడ్ స్టాప్లర్ వేస్తే గుచ్చుకుంటుంది అని చెప్పేసి నేను ఎలాస్టిక్ ప్రిపేర్ చేశాను. ఎలాస్టిక్ తోటి ఈ విధంగా నేను బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ చేసాను కాబట్టి ఫుల్ స్ట్రెచ్ఫుల్ ఉంటుంది. అది ఎంత పెద్ద తల ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇది మంచిగా వేసుకోవడానికి ఫిట్ అవ్వడానికి నేను ఈ విధంగా ఎలాస్టిక్ ప్రిపేర్ చేశాను. సో ఎలాస్టిక్ అయితే స్ట్రెచ్ఫుల్ ఉంటుంది కదా, అందుకని సింపుల్గా ఇది సింపుల్ వేతో మనం వేసేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, సో మీకు చూపిస్తున్నాను కదా, అప్పటికి డ్రై అవ్వలేదు కాబట్టి నా గ్లిటర్ పేపర్ అనేది కొంచెం పైకి లేసింది, మళ్ళీ నేను దాన్ని అంటించాను. సో లాస్ట్లో మనకు నార్మల్ పాగడికి వచ్చేసి క్లాత్తో చేస్తాం కాబట్టి మన షాల్ అనేది పొడవుగా వదులుతాము. సో ఇక్కడ మనం పేపర్తో చేస్తున్నాం కాబట్టి మనము పొడవుగా అలా ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి నేను ఒక పెద్ద స్ట్రిప్పే తీసుకున్నాను. అందుకే 3 పేపర్స్ అన్నానండి. 2 పేపర్స్ పైన మనకు ఇలా ఫ్యాబ్రిక్ లాగా స్టెప్స్ డివైడ్ చేయడానికి యూజ్ అయింది. సో ఇంకొకటి వచ్చేసి ఈ కింద మనము సేమ్ మన క్లాత్కి అయితే ఎలా అండి వేల్లాగా మనకు భుజం మీదకి పడేటట్టుగా వస్తుందో అలాగా ఈ స్ట్రిప్ అనేది కట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ నేను ముందర ఒకటి ప్రిపేర్ చేసిన దానికి డెకరేషన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆ కలర్ ఆపోజిట్ కలర్ కాన్స్టెంట్ కలర్ తీసుకున్నాను. సో నేను కింద పర్పుల్ వేస్తున్నాను కదా, పైన రెడ్ కలర్ వేసాను. సో పర్పుల్కి పైన మనము అక్కడ ఫ్యాన్ లాగా చేసాం కదా ఫెదర్కి, ఆ ఫెదర్కి ఇక్కడ రౌండ్ సర్కిల్ లాంటిది నేను పర్పుల్ అనేది తీసుకొని దానికి స్టిక్ చేస్తున్నాను. సో ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా క్లాత్తోనే చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా సింపుల్గా చేసి మీ పిల్లలకి ఎప్పుడైనా స్కూల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చేవచ్చు. సో ఇది తెలియని వాళ్ళ కోసం నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో మీకు ఎక్కడైనా బోర్ కొట్టినట్టయితే స్కిప్ చేసి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, నేను గ్లిటర్ ఫోమ్ షీట్తో ఈ విధంగా డెకరేషన్ అనేది చేస్తున్నాను. సో ఈ వీడియో ఎలాగా ఉంది, బాగుందా, ఎలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చేయండి. సో మీకు ఇంకేమన్నా ఇంకా మంచి వీడియోస్ పేపర్ తోటి మీకు ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కావాలి, స్కూల్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉంది అని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.